ఒక పంట భూమిని చూపిస్తారు. సడన్ గా అక్కడికి ఒక వైట్ కలర్ గుర్రం వచ్చి చాలా ఆనందంగా అటు ఇటు పరిగెడుతూ బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ దాని సంతోషం వల్ల అక్కడ పండిన గోధుమలు మొత్తం నాశనమైపోతాయి. తెల్లవారాక అతని పొలం ఉన్న పరిస్థితిని చూసిన ముసలైన ఒక బెల్ కొట్టి అతని కొడుకులందరినీ పిలుస్తాడు. ఇతని ముగ్గురు కొడుకులలో ఆఖరి వాడే ఈ సినిమా హీరో. అతని పేరు ఇవాన్. ఈ ముగ్గురు కొడుకులు వాళ్ళ తండ్రున్న చోటుని చేరుకున్నాక అతను వాళ్ళకి ఆ గోధుమ పొలాలను చూపించి, ఈ పనిని ఏ జంతువు చేసిందో తెలియట్లేదు కాబట్టి మీరు ముగ్గురు ఈ రోజు రాత్రి మన పొలాలకి కాపలా ఉండండి చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిన మరుక్షణం ఇవాన్ అన్నయ్యలిద్దరూ అతన్ని ఒంటరిగా పనిచేయమని చెప్పి ఎస్కేప్ అయిపోతారు. ఆ రోజు రాత్రి ఇవాన్ పొలంలో కూర్చుని అతనికి దొరికిన ఆ ముళ్ళ ఉడతతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటాడు. ఇక్కడ అతని మాటలతో ఇవాన్ కి వాళ్ళ కింగ్డమ్ రాజ్ అంటే చాలా ఇష్టమని, ఆ రాజుతో స్నేహం చేయాలన్నదే అతని కోరికని తెలుసుకోవచ్చు. కొంచెం సేపు తరువాత అతనికి ఏదో సౌండ్ వినిపించి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ 20 అడుగుల హైట్ అయిన ఆ గుర్రం ఉంటుంది. కానీ ఇవాన్ దాన్ని చూసి కొంచెం కూడా భయపడకుండా, నువ్వే మా పంటని నాశనం చేసావా అని దాన్ని పట్టుకోవడం కోసం ఒక తాడు తీసి దాని మీదకు విసురుతాడు. అందువల్ల ఆ గుర్రం వేగంగా పరిగెడుతూ దాంతో పాటు ఇవానున్న అరపని కూడా ఇడుచుకెళ్తుంది. నాతోనే పోటీ పడుతున్నావు కదా నువ్వు, చూడు నేను పట్టుకుని సంతలో అమ్మి సొమ్ము చేస్తానని హీరో దాంతో పట్లు పడతాడు. అది చూద్దామని ఆ గుర్రం పరిగెడుతూ కొంచెం సేపట్లోనే గాల్లోకి ఎగురుతుంది. దానితో పాటు ఆకాశంలో ఎగురుతున్న హీరో కూడా కింద వీళ్ళ ఊరుని చూసి అతనేదో పెద్ద రాజులా ఫీల్ అవుతున్నప్పుడు ఆ గుర్రం హఠాత్తుగా పడిపోతుంది. కింద పడ్డ హీరో తలెత్తి చూసినప్పుడు ఆపోజిట్ లో ఆ గుర్రం ఒక చెరువులో పడి మునిగిపోతుండడం గమనిస్తాడు. కాబట్టి హీరో వెంటనే దాన్ని కాపాడడం కోసం దానికున్న తాడు తీసుకువెళ్లి ఒక పెద్ద వీల్ కి కనెక్ట్ చేసి ఆ గుర్రాన్ని బయటికి ఇడ్చడానికి ప్రయత్నిస్తాడు. సక్సెస్ఫుల్లీ ఆ హార్స్ ని బయటకు తీసుకొచ్చాక ఇతను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇవాన్ తన ప్రాణాలని కాపాడాడని ఎమోషనల్ అయి ఏడుస్తుంది. దానితో హీరో సరే సరే ఏడవకని ఓదార్చి, అలాగే ఇకపై మా పంట భూమిని కూడా నాశనం చేయకని చెప్పి దాని మెడకున్న తాడుని రిలీజ్ చేస్తాడు. అందుకు ఆ గుర్రం కూడా ఓకే అని చెప్పి అతనికి ప్రామిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ గుర్రం ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది, కానీ మళ్ళీ వీళ్ళ పొలం నాశనం అయిపోయి ఉంటుంది. కనుక ఇవాన్ అతని తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయపడుతుంటాడు. ఆ రోజు రాత్రి ఇవాన్ అక్కడున్న ఒక ఖాళీ గుర్రాల శాలలో పడుకుని మరుసటి రోజు ఉదయం నిద్రలెగిచి చూస్తే ఖాళీగా ఉండాల్సిన చోట్లో 2 సూపర్ అయిన గుర్రాలుంటాయి. వాటిని ఇవాన్ ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు ఎవరో మాట్లాడే సౌండ్ వినిపించి ఇతను తిరిగి చూస్తే అక్కడొక పోనీ అంటే ఒక చిన్న గుర్రం ఇతనితో మాట్లాడుతుంటుంది. అది చూసిన ఇవాన్ కి భయమేసి ఒక కర్రతో దాన్ని కొట్టాలనుకున్నప్పుడు ఆ పోనీ ఇతన్ని లాగిపెట్టి తంతుంది. ఆ తరువాత అది హీరో దగ్గరికి వెళ్లి, భయపడకు ఇవాన్, నిన్న నువ్వు మా అమ్మని కాపాడావు కాబట్టి దానికి గిఫ్ట్ గా ఈ 2 గుర్రాలని, అలాగే నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు కాబట్టి కంపెనీ ఇవ్వడం కోసం నన్ను కూడా పంపించిందని ఆ పోనీ చెప్తుంది. యాక్చువల్లీ నిన్న రాత్రి హీరో ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తానని చెప్పాడు కదా, అది గుర్తుంచుకుని ఇవాన్ కి డబ్బు అవసరం ఉందని ఆ పెద్ద గుర్రం ఈ 2 హార్సెస్ ని పంపించింది. ఆ విషయం తెలుసుకున్న హీరో కూడా చాలా సంతోషపడతాడు. అదే సమయానికి ఇంకో పక్క ఇవాన్ తండ్రి నాశనమైపోయిన పొలం చూసి టెన్షన్ అయి అతన్ని పిలుస్తాడు. దానివల్ల అతనికి భయంలో ఏం చేయాలో తెలియక కంగారు పడుతుండగా ఆ పోనీ ఇవాన్ ని తన పైకెక్కి గట్టిగా పట్టుకోమని చెప్పి వేగంగా పరిగెట్టుకుంటూ అతన్ని అక్కడి నుంచి చాలా దూరంకి తీసుకువెళ్తుంది. చూపుకి సైజ్ లో చిన్నగా ఉన్నావు, కానీ నీలో ఇంత స్పీడ్ ఏంటని హీరో అడిగినప్పుడు, ఇదేం స్పీడు, నువ్వు భయపడతావని నిన్న ఒరిజినల్ స్పీడ్ ని తగ్గించుకున్నానని ఆ పోనీ బిల్డప్ ఇస్తుంది. అప్పుడే ఇవాన్ కి వీళ్ళ 2 గుర్రాలని మర్చిపోయి అక్కడే వదిలేసి వచ్చేసారని గుర్తుకొచ్చి ఇప్పుడేం చేద్దామని నర్వస్ గా అడుగుతాడు. అది విన్న పోనీ, ఓ అవును కదా, సరే చెవులు మూసుకో ఇవాన్ అని చెప్పి సౌండ్ గా ఒక విసిల్ వేయగానే ఆ 2 గుర్రాలు వీళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. ఇదంతా చూసిన హీరో ఆ చిన్న గుర్రం టాలెంట్ చూసి ఇంప్రెస్ అయి ఆ విసిల్ ఎలా కొట్టాలో అతనికి కూడా నేర్పించమని తన దగ్గర అడుగుతాడు. ఆ తరువాత ఇవాన్ ఆ ట్రిక్ ని ప్రాక్టీస్ చేస్తూ ఆ పోనీ ఇంకా 2 గుర్రాలని తీసుకుని వీళ్ళ కింగ్డమ్ రాజు ప్యాలెస్ వైపుకి వెళ్తుంటాడు. దారిలో వీళ్ళొక మార్కెట్ ప్లేస్ ని క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ హీరో దగ్గర ఉన్న గుర్రాలని చూసి వాటిని తమకు అమ్మితే చాలా డబ్బిస్తామని చెప్తారు. కానీ ఇవాన్ వాళ్ళ డీల్ కి ఒప్పుకోకుండా స్ట్రైట్ గా రాజు కోటకి వెళ్తాడు. నేను ముందే చెప్పినట్టు ఇతనికి రాజు అంటే చాలా ఇష్టం కనుక ఈ 2 గుర్రాలని అతనికి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ కోటలో ఉన్న రాజుని చూపిస్తారు. రాజనగానే తెలివి, కుతంత్రాలు, ధైర్యం అన్ని ఉన్నవాడని అపార్థం చేసుకోకండి. ఇతను అవేవీ లేని ఒక పెళ్లి కాని ముసలైన. ఇప్పుడు కూడా ఇతను ఒక దోమ కొరికేసిందని దాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ అక్కడికొచ్చిన మినిస్టర్స్ అందరినీ కొడుతుంటాడు. ఆఖరికి అతను ఎలాగో దాన్ని కష్టపడి చంపిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ రాజు ఏదో ఒక పెద్ద పులిని వేటాడినట్టు చప్పట్లు కొడతారు. ఆ తరువాత ఈ రాజు ప్యాలెస్ నుంచి తన ఊరి ప్రజలని చూస్తున్నప్పుడు అందరూ హీరో తీసుకొచ్చిన గుర్రాల చుట్టూ ఉండడం చూసి అవి ఎలా అయినా అతనికి కావాలని పక్కనే ఉన్న మినిస్టర్ దగ్గర చెప్తాడు. సో వీళ్ళందరూ కిందకు వెళ్లి ఇవన్నీ పిలిచి అతని గుర్రాలు రాజుకు కావాలని చెప్పగానే హీరో కూడా చాలా సంతోషంగా దానికి ఒప్పుకుంటాడు. దానితో రాజు, మినిస్టర్స్ అంతా కలిసి ఆ హార్సెస్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అప్పుడు ఆ పోనీ హీరోని చూసి, నీకేమైనా మతిపోయిందా ఇవాన్, నువ్వింకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదని గుర్తు చేస్తుంది. అయ్యో అవును కదా అని అతను తిరిగి చూసేటప్పటికల్లా రాజు వాళ్ళు ప్యాలెస్ లోపలికి వెళ్లిపోయి ఉంటారు. ఇప్పుడేం చేద్దామని ఇవాన్ అడిగినప్పుడు నేను నేర్పించినట్టు విసిల్ చెయ్యి, అప్పుడు ఎక్కడున్నా ఆ గుర్రాలు తిరిగొచ్చేస్తాయని ఆ పోనీ చెప్పింది. కానీ హీరో
హీరో ఆ ట్రిక్ ని ఇంకా సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి వేరే దారి లేక ఈ చిన్న గుర్రం అతనికి మళ్ళీ హెల్ప్ చేస్తుంది. ఆ విసిల్ విన్న వెంటనే ఈ రెండు గుర్రాలు ప్యాలెస్ నుంచి పరిగెడుతూ బయటకొస్తుంటే వాటిని పట్టుకోవడం కోసం ఈ ఇద్దరు రాజు రథం పట్టుకుని వాటి వెనకాలే పరిగెడతారు. నన్నెందుకు ఈడ్చుకు వెళ్తున్నారా బాబు, వెళ్ళి ఆ గుర్రాలని పట్టుకోండని రాజు చెప్పడంతో వీళ్ళ రథాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. అందువల్ల దాని ముందు భాగం నేల మీద పడి బ్యాలెన్స్ కోల్పోయి రాజు అక్కడున్న పిండిలో పడిపోతాడు. అతను అలా చూసి ఊరి ప్రజలందరూ షాక్ లో సైలెంట్ అయిపోతే హీరో మాత్రం కంట్రోల్ చేసుకోలేక రాజుని చూసి బాగా నవ్వుతాడు. అది చూసి కోపగించుకున్న రాజు మినిస్టర్ దగ్గర అతనికి ఏం పనిష్మెంట్ ఇద్దామని అడిగితే, ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది మహారాజా, ఎప్పట్లా మరణశిక్ష విధించండని ఆ మినిస్టర్ అంటాడు. అసలు ఇవేవీ తెలియని హీరో తప్పు చేసేసామని అర్థం చేసుకుని రాజు దగ్గర సారీ చెప్పి, మీరు నాకు డబ్బివ్వడం మర్చిపోయారు మహారాజా, అందుకే ఇలా చేశానని అసలు విషయం చెప్తాడు. నిజానికి ఆ రాజు డబ్బివ్వాలని అనుకోలేదు. అయినా ఇవన్ ప్రజలందరి ముందు అడిగాడు కాబట్టి అతని ఇమేజ్ మెయింటైన్ చేయడం కోసం, నేనేం మర్చిపోలేదు, ఇంకొంచెం సేపట్లో నేనే నీకు ఇచ్చుండేవాడిని, అయినా పర్వాలేదులే చెప్పు నీకెంత డబ్బు కావాలని అడిగినప్పుడు హీరో అతనికి 2 క్యాప్ల సిల్వర్ కావాలని చెప్తాడు. అది విన్న రాజు వెనక్కి తిరిగి ఫినాన్స్ మినిస్టర్ ని చూస్తే, మన రాజ్యం ఖజానా కూడా తీసుకొచ్చాను మహారాజా, మన దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదని అతను చెప్తాడు. యాక్చువల్లీ ఈ రాజు దగ్గర అసలు డబ్బే లేదు. ఫినాన్స్ మినిస్టర్ చేతిలో ఉన్న ఈ చిన్న బాక్స్ లోనే వీళ్ళ రాజ్యం నిధి మొత్తం ఉంది. అది విన్న రాజు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని కవర్ చేయడం కోసం హీరోని చూసి, ఒకవేళ నీకు నచ్చితే డబ్బుకి బదులుగా ప్యాలెస్ లో నీకు ఒక చిన్న పనిస్తానని అంటాడు. అది విని ఎక్సైట్ అయిన ఇవాన్ కూడా అందుకు ఓకే చెప్తాడు. కానీ రాజుకి హీరో ప్యాలెస్ లో ఉండడం అస్సలు నచ్చదు. ఆ రోజు రాత్రి ఇవాన్ అతనికి మరణశిక్ష విధించి చంపేసినట్టు ఈ రాజుకి కల రావడంతో అతని కోపం ఇంకా పెరిగి ఎలా అయినా హీరోని చంపేయాలనుకుంటాడు. దానికి నాకేమైనా ఐడియా ఇవ్వని రాజు మినిస్టర్ దగ్గర అడిగినప్పుడు, మన పురాణంలో ఫైర్ బర్డ్ అనే పక్షి గురించి చాలా కథలున్నాయి. దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో తిరిగి రాలేదు. కాబట్టి ఇవాన్ కి ఆ ఫైర్ బర్డ్ ని తీసుకురమ్మని ఆర్డర్ ఇవ్వండి మహారాజా, అతను ఎలాగో ఆ పనిని చెయ్యలేడు కనుక దాన్నే రీజన్ గా పెట్టుకుని మనం ఇవాన్ని చంపేయొచ్చని చెప్తాడు. ఈ ఐడియా రాజుకు కూడా బాగా నచ్చుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో ఎక్కడికో వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు చూపిస్తారు. అతన్ని చూసిన ఆ చిన్న గుర్రం ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే, ఫైర్ బర్డ్ అని ఏదో ఒక పక్షి ఉందంట కదా, దాన్ని పట్టుకురమ్మని రాజు మనకి టాస్క్ ఇచ్చాడని చెప్తాడు. ఆ పోనీ టెన్షన్ అయి, నీకు బుద్ధుందా అసలు, ఫైర్ బర్డ్ గురించి నీకేమైనా తెలుసా, ఇంతవరకు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో మిగలలేదు, దాన్ని చేరుకోవడమే పెద్ద కష్టం, దారిలో డ్రాగన్స్ ని ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉందని చెప్తుంది. కానీ హీరో అతను రాజుకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆ చిన్న గుర్రంతో పాటు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ముందుగా ఆ పోనీ హీరోని అడవి మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి తీసుకొచ్చి, ఈ చెట్టులో పెరిగే నట్స్ తింటే ఎవరైనా నిద్రపోతారు కాబట్టి ఆ ఫైర్ బర్డ్ ఇవి తినేలా చేసి అది నిద్రపోయాక దాన్ని పట్టుకుందామని ఆ చిన్న గుర్రం ఇవాన్ కి ఐడియా ఇస్తుంది. సో చూడ్డానికి తాటికాయల్లా కనిపించే ఈ నట్స్ తీసుకుని వీళ్ళిద్దరూ ఒక ఎడారి లోపలికి వెళ్తారు. అక్కడ ఒక చోట్ల మాత్రం డిఫరెంట్ గా ఓ చెరువు, దాని చుట్టూ చెట్లుంటాయి. ఆ ఫైర్ బర్డ్ ఇక్కడే ఉంటుందని నీకు తెలుసా అని ఇవాన్ అడిగినప్పుడు, తెలుసు ముందు మనం తీసుకొచ్చిన ఆ నట్స్ ని అటువైపు విసిరని ఆ పోని చెప్పింది. సరే అని హీరో కూడా కొన్ని నట్స్ తీసి విసిరాక సడన్ గా భూమిలో నుంచి ఏదో ఒక రెడ్ కలర్ ప్రకాశమైన లైట్ వెలిగి అక్కడ ఒక చిన్న ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అందులో నుంచి ఆ